హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చి రొయ్యలను మనము ఉప్పు, పసుపు వేసి మంచిగా వాటర్తో మంచి నీళ్ళతో కడుక్కొని తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవాలి. అలా కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. వాటిని మంచిగా కడుక్కున్న తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. మనం కొద్దిగా దీంట్లో కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కారం వేసుకొని దాంట్లో పసుపు, కొద్దిగా నూనె, ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకోవాలి కొద్దిసేపు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకొని మనం దానికి కావాల్సినంత నేను 2 పావులు పోసాను. నూనె వేడెక్కగానే దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా నేను కట్ చేశాను కదా, అలా కట్ చేసుకోండి. ఇంకా ఆనియన్ని చిన్నగా చాప్ చేయండి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే నేను స్ప్రింగ్ ఆనియన్ కూడా వేశాను, ఉల్లాకు అది కూడా వేశాను. మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో కొద్దిగా మెంతి కూర కూడా వేశాను నేను. ఎందుకంటే మనకు నాన్ వెజ్లో కొద్దిగా మెంతి కూర వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మెంతి కూర కూడా వేసుకోండి. అలాగే పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం కరివేపాకు ఎందుకు వేస్తామంటే మనకు నీసు వాసన రాకుండా ఉండడానికి. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇది కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ వేసుకోవాలి. మనము టమాటాను మంచిగా మిక్సీలో పట్టుకొని మనం ఎంత తీసుకున్నామో ప్రాన్స్ని బట్టి దాన్ని బట్టి టమాటాలు తీసుకోండి. నేను ఒక 3 తీసుకున్నాను టమాటాలు. దాన్ని ప్యూరీ చేసి దీంట్లో వేసి మంచిగా టమాటా కూడా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు తయారు చేసి వేశాను. నేను ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసే వేస్తాను. దీంట్లోనే కొద్దిగా పెప్పర్ కూడా వేయండి. పెప్పర్ వేస్తే మంచి ఘాటు కర్రీ చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం పక్కకు పెట్టుకున్నాం కదా ప్రాన్స్ని, అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి దీన్ని. దీంట్లో కొద్దిగా మనం నీళ్ళు పోయకున్నా అవసరం లేదు, కానీ దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళతో మంచిగా ఉడికిపోతుంది కర్రీ. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. మంచిగా ఉడుకుతాయి రొయ్యలు. ఉడికిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. దాంట్లో వాటర్ అనేటివి వస్తున్నాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇప్పుడు నేను జీలకర్ర మెంతుల పొడి వేశాను. నేను చిన్న స్పూన్ చూపించాను కదా, అంత వేశాను. జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా జీలకర్ర మెంతుల పొడి తయారు చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు కర్రీస్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది.
పిల్లలకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ పెట్టాలి పిల్లలకి, పెద్దలకి. మనకి ప్రోటీన్ కావాలంటే ఈ పచ్చి రొయ్యలలో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని మనం తింటూ ఉండాలి. దీంట్లో నేను కొద్దిగా గరం మసాలా పొడి వేశాను. అలాగే మనం ధనియాల పొడి వేసుకుంటాం కదా, ధనియాల పొడి కూడా వేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. గరం మసాలాతోటి, జీలకర్ర మెంతుల పొడితోటి మంచి వాసన వస్తుంది. ప్లీజ్ వీడియోను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సిరి ఛానల్ని. ఈ ప్రాన్స్ కర్రీ మనకు అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా వేశాను. ఒక 2 పచ్చిమిర్చి వేశాను కట్ చేసుకొని. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేశాను. అలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా అలాగే చివరిలో కొద్దిగా వేసుకొని మంచిగా కర్రీ చేసుకోండి. ఎంతో టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నేను కాస్ట్ ఐరన్‌లో చేశాను కాబట్టి వెంటనే ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ బౌల్‌లోకి తీసుకొని, ఎందుకంటే కాస్ట్ ఐరన్‌లో ఎక్కువసేపు కర్రీస్ ఉంచకూడదు. ఎందుకంటే అది స్మెల్ వచ్చేస్తది. ఐరన్ స్మెల్ లాగా వస్తది. కాబట్టి వెంటనే మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేశాను. నాకు చివర్లో కొత్తిమీర వేయంది కర్రీ టేస్ట్ ఉండదు. కంపల్సరీ కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత బాగొచ్చిందో కర్రీ. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీ పిల్లలకు, పెద్దలకు మంచిగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.